చూస్తూ వచ్చాం. ఎట్లా దరిద్రులకు అంటే పేదవారికి నువ్వు తినే ఆహారంలోంచి కూడా తీసి కొంచెం పెట్టేసి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఏదో అలా చేసే దీవించబడతా వచ్చాడు. నాలుగోది మనం చూస్తూ వచ్చాం. ఏంటి? దేవుని మాట, దైవజనుల మాట, తల్లిదండ్రుల మాట, దేవుని మాట ఎప్పుడు తీసేయకుండా చూసుకో. తప్పకుండా దేవుడు మనం దీవిస్తాడు. ఐదవది దేవుని పెట్టారా ఎట్లా మనం దీవించబడతామంటే ఎలాగా చెప్పండి. ఐదవది ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ ఇచ్చిన దానిలోంచి తీసుకొచ్చి మందిరపు దన్నిధిలో దశమ భాగం దేవుడికి ఇచ్చేసి, దశమ భాగమే కాదు నీ సొంత వాటిని కూడా తీసుకొచ్చి దేవుడికి ఇచ్చే మనసు నీకు రావాలని ప్రార్థించు. చాలాసార్లు ఇచ్చే మనసు చాలా మందికి ఉండదు. ఆ ఇవ్వకపోవడం వల్ల ఆశీర్వాదం దూరం అయిపోతుంది. దేవుని పెట్టారా ఏం సందేహపడద్దు. మందిరపు నిధిలో తీసుకొచ్చి నీకు ఇచ్చింది సంపూర్ణంగా ఆయనకి ఇచ్చేసి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఈ 5 విషయాల్లో మనం రహస్యాలండి. ఈ 5 రహస్యమైన పనులు మనం చేయకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా మన దేవుడు మనం దీవించగలుగుతాడు. అందుకే ఈ 5 విషయాలు మనం చేసి దేవుడు మనం శోధిస్తే ఎబేజులాగా నా సరిహద్దులు విశాలపరచమంటే ఈ రోజు నుంచి ఇది మొదలుకొని అక్కడికి చెప్పాడే అని ఇది మొదలుకొని అందరూ చెప్పండి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించాను. కనుక ఈ 5 ఏం చేయట్లేదో మనం పరీక్షించుకుందాం. నీవు ఆశీర్వదించబడకపోవడానికి ఈ 5 ఏ ఒక్క కారణం నీలో ఉన్నా కానీ నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు. ప్రతివాడు అందరూ చెప్పండి, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలను. ఈ 5 విషయాల్లో ఏదైనా చేయకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. అయ్యా నేను చేయట్లేదయ్యా, అందుకే నేను ఆశీర్వాదకరంగా లేను అని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఈ 5 ఏం చేయట్లేదు అవి రేపటి నుంచి నువ్వు చేసి చూపించు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడి మాటలు దీవి